నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ మనకు అమెరికాకు షాక్ ఇచ్చిన శ్రీలంక యుద్ధ విమానాలు దిగేందుకు అనుమతి నిరాకరణ. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్తో చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఎవ్వరూ సమ్మతించడం లేదు, ఎవ్వరూ అంగీకరించారు. అటువంటిది ఎంత చిన్న దేశం శ్రీలంక. శ్రీలంక కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ఏ దేశానికి తమ దగ్గర అనుమతి లేదు. మొన్న మన దగ్గరికి వచ్చినటువంటి ఇరాన్ షిప్పు ఒక అతిథిగా విన్యాసాలకు వచ్చింది. దాన్ని అక్కడ ఏం చేశారు అమెరికా వాళ్ళు? సరిహద్దులో శ్రీలంక మన భారత్ సముద్ర తీరం బార్డర్లో దాన్ని పేల్చారు. పేల్చగానే ఏం చేశారు శ్రీలంక వాళ్ళు? ఇమీడియట్లీ వాళ్ళని రక్షించారు. అంటే తటస్థ వైఖరి అవలంబిస్తూ అన్యాయంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి సహాయం చేస్తుంది, దాంట్లో తప్పులేదు కదా. ఇవాళ అమెరికా ఏం చేసింది? శ్రీలంకను అడిగింది. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. తమ దేశానికి చెందిన 2 యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది శ్రీలంక. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్నామని అమెరికాకు శ్రీలంక స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిస్సనాయకే శుక్రవారం అక్కడి పార్లమెంట్లో దీనిపై ప్రకటన చేసిండు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలు ఆఫ్రికాలోని డిబౌటీ పట్టణంలో ఉన్నాయి. ఆ విమానాలు ఒక్కో దాంట్లో 8 యాంటీషిప్ మిసైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ వాటిని వ్యూహాత్మకంగా వాడేందుకు శ్రీలంకకు తీసుకురావాలనుకుంది. ఇందుకోసం ఆయుధాలతో కూడిన ఈ విమానాల్ని శ్రీలంకలోని మట్టాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తామని, ఇందుకు అనుమతించాలని అమెరికా కోరింది. ఈ నెల ప్రారంభంలో ఈ అంశంపై శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకేతో అమెరికాకు చెందిన సౌత్ సెంట్రల్ ఆసియా ప్రతినిధి సెర్గియో గోర్ చర్చలు జరిపాడు. ఈ నెల 4న శ్రీలంకలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించాలని కోరారు. కానీ దీనికి అధ్యక్షుడు దిస్సనాయకే నో చెప్పారు. అక్కడి ప్రభుత్వం నో చెప్పేసింది. నీకు ఎటువంటి అవకాశాలు లేవు, మా భూభాగాన్ని యుద్ధానికి సంబంధించిన ఏ విషయంలో కూడా వాడుకోవడానికి వీలు లేదు. మరి దాంట్లో ఏమున్నాయి? అమెరికా చర్చల సందర్భంగా సముద్ర మార్గాల రక్షణ, పోర్టుల భద్రత, వ్యాపార వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు దిస్సనాయకే తెలిపారు. ఇచ్చిపుచ్చుకోవడం వ్యవహారాలు వేరు, కానీ యుద్ధ సమయంలో మీ భూభాగాన్ని మేము వాడుకుంటామంటే ఇప్పుడు అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు ఏమైనాయి? పర్యాటక కేంద్రాలు నాశనం అయిపోయినాయి, పెట్రోల్ బంకులు నాశనం అయిపోయినాయి, అన్ని రకాలుగా నాశనమయ్యారు, దుబాయ్తో సహా. దుబాయ్ ఎంత అందమైన దేశం, ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి దుబాయ్ ఇవాళ పరిస్థితి ఏంది? మొత్తం సర్వనాశనం అయిపోయినాయి అమెరికా ఆధీనంలోనే. రేపు వాడు అమెరికాకి ఏమన్నా అవకాశం శ్రీలంక వాళ్ళు ఇస్తే ఇరాన్ వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఆతిథ్యం ఇచ్చినందుకే నువ్వు షిప్ను మిసైల్స్ తోటి పేల్చినవే. రేపు శ్రీలంక ఈ వీటి విమానాలకు ఏమైనా స్థలం ఇస్తే, వాళ్ళ గ్రౌండ్లో దిగడానికి అనుమతి ఇస్తే ఇరాన్ వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి తటస్థమైనటువంటి వైఖరి అనేది ఈ రోజుల్లో యుద్ధానికి సంబంధించినటువంటి చక్కని మాట. అది మా భూభాగాన్ని యుద్ధాలకు సంబంధించి ఏ విధంగా వాడుకోవద్దు. మిగతా పరంగా ఎగుమతులు దిగుమతుల విషయం అది విషయం వేరే, అది ప్రభుత్వాలు మాట్లాడుకునేవి. కానీ యుద్ధ సమయంలో ఎవరైనా షెల్టర్ ఇస్తే మిగతా పక్షానికి శత్రుదేశం అవుతుంది. అది కాబట్టి చక్కటి నిర్ణయం, చిన్న దేశమైనా కూడా గొప్పనైనటువంటి నిర్ణయం శ్రీలంక వాళ్ళు తీసుకున్నారు. ప్రేక్షకులు ఏమంటారు ఈ నిర్ణయానికి? భయపడకుండా అమెరికా అడిగిందే. అమెరికా అడిగినప్పుడు కూడా వీళ్ళు తిరస్కరించారంటే గుండె ధైర్యమే కదా. ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం, ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో గెలిచినటువంటి కొత్త ప్రభుత్వం, వాళ్ళు చెప్పేసారు మాకు మా భూభాగాన్ని యుద్ధానికి సంబంధించి ఏ విధంగా కూడా వాడుకోవద్దు. దీని గురించి ఏమంటారు ప్రేక్షకులారా? మీ కామెంట్ రూపంలో చెప్పండి, మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం.
గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.